చెప్పి బిర్యానీ బిర్యానీ రైస్ బిర్యానీ అప్పుడు సిమ్లో పెట్టకూడదు. ఫ్రైకి కూడా అంతే, ఎక్కువ శాఖ ఉంటే మంచిగా పీసీగా అయింది. అదే తక్కువ శాఖలో ఫ్రై చేయాలనుకున్నాం అనుకో అది మంచిగా రాదు. ఏం పండుకి కలర్ మధ్య అన్ని సూట్ అయిపోయాయి. Okay bro, okay. So I am here the sous chef anamata. Show, only show. Pakkane assist chestaru. So it's also show plus su. Em kavallamma? Dhaniyal poda dantlo undi. Okay, hi. Podda hi cheptu bodu. natural ga. Ade Shockera friends. Ini varieties which is shockera. రానే ఇప్పుడు అది ఖాళీగా ఉంటే చేసేస్తాం. నైటే నా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను. బట్ మార్నింగ్ ఇంకా లెగిసినప్పటి నుంచి ఒక 3 టీస్ మా అమ్మమ్మ తాగేటప్పుడల్లా నాకు ఇస్తూనే ఉంది. షుగర్లెస్సే తాగాను, షుగర్ అసలు వేసుకోలేదు. ప్రాపర్ మా ఇంట్లో మా అమ్మమ్మ స్టైల్లో వండిన బగారా రైస్, ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఈ ఫ్రై అయితే నాకు ఫేవరెట్. నా కజిన్ వాళ్ళు కూడా మ్యాక్సిమం హెల్తీగానే తింటారు. సో స్ప్రౌట్స్ అను ఆనియన్ టొమాటో ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం మిక్స్చర్ వేసుకొని అలా జస్ట్ స్నాక్లా తీసుకున్నాం అందరము. స్వీట్స్ కూడా ఉన్నాయి బట్ నేను అస్సలు ముట్టుకోలేదు. చలివిడి ఇంకా అరిసెలు ఇట్లాంటివన్నీ. నేనైతే స్ప్రౌట్సే తిన్నాను, స్వీట్స్ జోలికి అసలు పోలేదు. ఇంకా యాజ్ ఐ టోల్డ్ యూ మా అమ్మమ్మ అయితే పాపం టీ అందిస్తూనే ఉన్నారు నాకు. సో నేను ఆవిడకి అందివ్వాల్సింది పోయి ఆవిడ నాకు అందిస్తున్నారు. బటర్ మిల్క్ కూడా ఎక్కువ కర్డ్ వేసుకోకుండా లైట్గా కర్డ్ వేసుకొని వాటర్ వేసుకొని తాగుతున్నా, సో దట్ ఫిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి. మార్నింగ్ ఉప్మా కుక్ చేసుకున్నాము, సో అది కొంచెం మిగిలిపోయింది, ఒక 4 స్పూన్స్. సో ఇంకా తిను అని అందరు అన్నారని సరేలే అని లంచ్కి కూడా టైం పడుతుంది కదా అని తినేసాను. అండ్ ఇక్కడ మా అమ్మమ్మని టిప్స్ అడుగుతున్నాను అనమాట. మా అమ్మమ్మ చేసే చికెన్ ఫ్రై నా ఫేవరెట్. నేను నార్మల్గా యూట్యూబ్లో చూసి రెసిపీస్ చూసి ట్రై చేస్తే అసలు ఆ టేస్ట్ రానే రాదు. సో దగ్గరుండి మొత్తం నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఈ ఫ్రై అని. ఫస్ట్ అయితే ఆ పీసెస్కి కొంచెం స్పైసెస్ ఇంకా కొంచెం లైక్ జింజర్ గార్లిక్ అన్నీ పట్టించి ఉడకబెట్టాలన్నమాట. ఆ ఉడకబెట్టిన పీసెస్ని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆ డీప్ ఫ్రై చేసిన ముక్కలన్నిటికీ మళ్ళీ ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి తాలింపులా పెట్టాలన్నమాట. మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా లేకపోతే నేను మీకు పర్సనల్గా తెలిసినా మీరు ఒకటి నోటీస్ చేసి ఉంటారు, నేను ఎప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ నా చేతులతో నేను చెయ్యను. ఎయిదర్ ఐ ట్రై ఎయిర్ ఫ్రైడ్ ఆర్ హెల్దియర్ వర్షన్స్ ఆఫ్ ఫుడ్. ఎవరైనా చేసిన బయట కొనుక్కున్న రెస్టారెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా నేను డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటాను, కానీ నా చేతులతో నేనైతే చెయ్యను. అమ్మమ్మ చెప్పిన రెసిపీలో ఒక మోడిఫికేషన్తో చేద్దాం అనుకుంటున్నా. స్పైస్ చేసి బాయిల్ చేసిన చికెన్ ఉంది కదా, దానికి కొంచెం ఫుల్గా ఆయిల్ పట్టించి అప్పుడు దాన్ని ఎయిర్ ఫ్రై చేసి మళ్ళీ దాన్ని ఆనియన్ పేస్ట్తో లైక్ మళ్ళీ పాన్ ఫ్రై లాగా చేద్దాము అనేది నా ప్లాన్. అంటే డీప్ ఫ్రై స్కిప్ చేసి ఎయిర్ ఫ్రై చేద్దామని. అండ్ ఇక్కడ బగారా రైస్, చికెన్ ఫ్రైతో పాటు చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము. అండ్ నా కజిన్ చికెన్ తినడు, సో తనకి సోయా చంక్స్ ఫ్రై కూడా. మా ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి స్పైసీగా తింటారు ఫుడ్. నేను రీసెంట్ ఇయర్స్లో చాలా తగ్గించాను. సో ఇప్పుడు సడన్గా అంత స్పైసీగా తినేసరికి నాకు చాలా స్వీట్ తినబుద్ధి అయింది. సో 2 బనానాస్ తిని ఊరుకున్నా. అందరూ లైక్ లడ్డూస్ అవి ఇవి తిన్నారు, బట్ నేనైతే జస్ట్ బనానానే స్వీట్ అనుకుని తినేసాను అంతే. కలిసి టిఫిన్ కుక్ చేసుకున్నాం, మళ్ళీ లంచ్ చేసుకున్నాం, మళ్ళీ సాయంత్రం గేమ్స్ ఆడాము. ఇంకా డే అంతా అలా అయిపోయింది, అసలు యాక్టివిటీకి స్కోప్ లేదు. సో నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేశాను. డిన్నర్ వచ్చి కొంచెం ఎగ్ టొమాటో కర్రీ, కర్డ్ అండ్ సమ్ రైస్. ఇంకా తినడానికి రసం అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయని లిమిట్ చేసుకొని కొంచెమే తీసుకున్నా. వీడు నా కజిన్ కెమెరాని టెస్ట్ చేస్తున్నాడు, అది ఏంటో బ్లింక్ అయిపోతుంది, మేబీ లైటింగ్ ఎఫెక్ట్ ఏమో.
ఇది మా అమ్మమ్మ చేసే శనగపిండి లడ్డు. నాకు చాలా ఇష్టం గైస్, జెన్యూన్లీ. కానీ నేను తినలేదు అసలు, ఈవెన్ నాకి కూడా చూడలేదు, జస్ట్ స్మెల్ చూసి లైట్ తీసుకున్నా. ముందైతే ఎంత డైట్లో ఉన్నా నా ఎదురుగా ఇలాంటివి వస్తే నేను తినేసేదాన్ని. బట్ నేను షుగర్ మానేసినప్పటి నుంచి నాలో రెసిలియన్స్ పెరిగింది. యాక్చువల్లీ డార్క్ చాక్లెట్ కూడా ఉండింది బార్న్విల్ది, ఇందులో షుగర్ లేదేమో అనుకున్నారు. బట్ నేను వెంటనే గూగుల్లో చూసాను ఎందుకైనా మంచిదని, షుగర్ ఉంది. సో నేను అసలు తినలేదు. ఇది కూడా జస్ట్ స్మెల్ చూసి లైట్ తీసుకున్నా. తినకపోతే ఎందుకు తీసాను వీడియో అనుకుంటున్నారా? నేను ముందైతే ఖచ్చితంగా తినేసేదాన్ని గైస్, అట్లీస్ట్ ఒక లడ్డు ఒక బైట్ అయినా తినేసేదాన్ని. బట్ దిస్ టైం నేను తినలేదు అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అది షేర్ చేసుకుందామనే ఈ క్లిప్స్ తీసాను. నెక్స్ట్ డే మండే అండ్ ఎవరి ఆఫీసులకి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ఇంటికి డిస్పర్స్ అయిపోయాము. నా గోల్ 1200 కదా, అప్పటికి ఒక 1500 క్యాలరీస్ తిన్నాను. సో కొంచెం గిల్ట్ స్టార్ట్ అయింది. అయ్యో వైట్ రైస్ తిన్నాను, అయ్యో ఫ్రైడ్ ఫుడ్ తిన్నాను, 1500 క్యాలరీస్ అయిపోయాయి, ఇంకా ఎక్కువ తినేసానేమో తెలియకుండా, ఇట్లాంటి మైండ్ సెట్ అంతా స్టార్ట్ అయిందనమాట. సరేలే ఎలాగో ఓవర్ బోర్డ్ అయిపోయింది కదా, ఈ ఒక్కరోజు చీట్ మీల్ లాగా ఎక్కువ తినేద్దామనే మైండ్ సెట్లో నా దగ్గర ఈ రోస్టెడ్ చెన్నా ఉంటాయి, అవి కంప్లీట్గా తెలియకుండా స్నాక్ చేయడం స్టార్ట్ చేశాను. అవి ఒక 50-60 గ్రామ్స్ ఉంటాయి. ఆ తర్వాత రైజిన్స్ కూడా ఉన్నాయి ఇంట్లో. ఇంతకంటే వేరే స్టఫ్ లేవన్నమాట స్నాకింగ్కి, అంతా హెల్దీవే ఉన్నాయి. సో ఈ రైజిన్స్ కూడా తినేసాను ఒక 50-60 గ్రామ్స్. ఒక బ్రెడ్ పైన చీజ్ స్లైస్ వేసుకొని ఎయిర్ ఫ్రై చేసుకొని తిన్నాను. సో ఇదంతా మైండ్లెస్ స్నాకింగ్ అనమాట. ముందైతే అసలు ఇవన్నీ కౌంట్ చేసేదాన్ని కాదు, సరేలే ఇవాళ అయిపోయింది కదా ఇగ్నోర్ చేసేదాన్ని. బట్ ఈ ఛాలెంజ్ మనం సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి ఐ కౌంటెడ్ ఎవ్రీథింగ్. సో అప్పటి వరకు 1500 క్యాలరీస్ అయ్యాయి. బట్ ఇంటికి వచ్చాక ఇన్ని ఐటమ్స్ తిన్న 500 క్యాలరీస్ అయ్యాయి. ఎందుకంటే ఇదన్నీ లో క్యాలరీ ఫుడ్ కాబట్టి. ఒకవేళ ఇమాజిన్ ఏ మురుకులో ఏవో తినుంటే ఎన్ని క్యాలరీస్ ఓవర్ బోర్డ్ అయిపోయాయో అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ యాక్టివిటీ ఏం లేదు కాబట్టి 3700 స్టెప్స్ అయ్యాయి. పడుకున్న భయం వేస్తుంది, ఎడ్జ్లో పడుకోవాలి. బట్ చెప్పాక భయం వేస్తుంది ఎడ్జ్లో పడుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.